ఉమ్మడి ప్రకాశం జిల్లా కరేడులోని ఇండర్సోల్ సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేసి సిపిఐ పార్టీ వ్యతిరేకిస్తుందని, బాధితులకు అండగా ఉంటామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కరేడు గ్రామంలో పర్యటించిన ఆయన ప్రజల అభీష్టం మేరకే భూసేకరణ జరగాలని, అలా కాకుండా భూములు లాక్కోవాలని చూస్తే ఎంతటి పోరాటానికైనా తాము సిద్ధమని స్పష్టం చేశారు. ఇండోర్ ప్రాజెక్టును స్థానిక ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇదే విషయంపై రాబోయే రోజుల్లో సీఎం చంద్రబాబును కలిసి వినతి పత్రం అందజేస్తామంటున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో మా ప్రతినిధి శౌరి ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో నిర్మిస్తున్న ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా కరేడు గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ గ్రామస్తులకు అండగా ఉండటానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ తరపు నుంచి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు పార్టీ శ్రేణులందరితోటి వచ్చేసి ఇక్కడ గ్రామంలో మొత్తం స్థితిగతులన్నీ తెలుసుకుంటున్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు గ్రామంలో తిరుగుతున్నారు, ఎలా ఉంది పరిస్థితి, అసలు ఏంటి పరిస్థితి? ఇవాళ గ్రామ రైతాంగము, ఇక్కడున్న పేద ప్రజలు, అదేవిధంగా చిన్న చిన్న ఇది చేసుకొని ఇక్కడ బతుకుతున్న వాళ్ళు అందరూ కూడా ముక్తకంఠంతో మేము ఇచ్చేది లేదంటా ఉన్నారు. మరి ప్రభుత్వం వీళ్ళ యొక్క అభిప్రాయాలు ఏమాత్రం తెలుసుకోకుండా ఏకపక్షంగా మేము తీసుకుంటాం ఇస్తామని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా ప్రజలను ఆందోళన గురి చేస్తూ ఉన్నారు. దాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఏదేమైనా సరే నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఒకటే, ఇక్కడ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. ముఖ్యమంత్రి గారికి ఇక్కడ జరుగుతున్న వాస్తవ విషయాలు కూడా ఆయన దృష్టికి తెస్తాం. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా చాలా పచ్చదనంతో నిండి ఉంది. చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళు, అదేవిధంగా చిన్న చిన్న కమతాల్లో పంటలు పండించుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా మాకు ఇది ఉండాలి, దీని మీద మేము ఆధారపడి బతుకుతా ఉన్నట్టు. మేము ఇవాళ చాలా వారేమంటున్నారంటే మేము నోటిఫికేషన్ ఇచ్చాము కాబట్టి ఈ ల్యాండ్స్ అన్ని తీసుకుంటామని ప్రభుత్వం ఏదన్నా అంటా ఉందంటే దాన్ని పూర్తిగా మేము తప్పుపడతా ఉన్నాం. అందుకోసం ఇవాళ స్పష్టంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏమంటే ప్రజల అభీష్టం మేరకు ప్రభుత్వం ముందుకు సాగాలి తప్ప అది ఇచ్చేయడం అంటే సరైనది కాదు. మేము ప్రజల అభీష్టం మేరకు కాకుండా మా ఇష్టారాజ్యంగా మేము చేస్తాం. అధికారం మాది కాబట్టి మేము ఇష్టానుసారం చేసేది కరెక్ట్ కాదు. సార్ ఇప్పుడు ఇప్పటికే ఈ సోలార్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలిపింది, అదే రామచంద్ర యాదవ్ కూడా మద్దతు తెలిపారు. కానీ ప్రధాన ప్రతిపక్షం అని చెబుతూ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకని ఇటువైపు ఇంతవరకు చూడలేదంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కదా గతంలో ఇండోసోల్ వరకు ల్యాండ్స్ ఇప్పించిండేది వారే. తర్వాత అది బీపీసీఎల్ కోసం దాన్ని మార్చామని చెప్తున్నారు ఈ ప్రభుత్వం. కాబట్టి నేను అనేదేమంటే ఇవాళ గతంలో అధికారంలో ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇద్దరు కూడా ఇండోసోల్ కంపెనీకి అనుకూలంగానే వ్యవహరిస్తూ ఉన్నారు. మేమనేదేమంటే మీరు ఈ కంపెనీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న మాట వాస్తవమే, కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడున్న ప్రజల యొక్క అభిష్టమేమో తెలుసుకోండి. ప్రజలు ఇక్కడ ఏం కోరుతా ఉన్నారు, ఏం ఆందోళన చేస్తూ ఉన్నారు, దానిపైన ప్రజాప్రతినిధులు వచ్చి మాట్లాడాలి, అధికారులు వచ్చి మాట్లాడాలి. అవన్నీ మాట్లాడిన తర్వాత చేయాలి. తర్వాత విస్తారంగా భూములు చాలా చోట్ల ఉన్నాయి, బీడు భూములు ఉన్నాయి. ఇదే రేట్ తక్కువైనా సరే మేము ఇచ్చేస్తామనే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అక్కడ పోయి పెట్టండి. ఇక్కడ ఎందుకని అంటారు ఇప్పుడు ఇక్కడనే ప్రాజెక్టు పెట్టాలంటానికి వెనకే ఉన్న దీని వెనకే ఉన్న పెద్ద ఒక అర్థం ఉందంటారా? ఎందుకంటే పక్కనే ఉన్న రామాయపట్నం పోర్టు నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ పోర్టు నిర్మాణం అయిపోతే ఈ భూములన్నీ లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే భూములుగా మారుతాయి అని చెప్పేసి అంటున్నారు. అసలు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏ ఇండస్ట్రియలిస్ట్ కానీ ఏ కార్పొరేట్ కంపెనీ కానీ వాళ్ళు ఊరికనే రారు. వాళ్ళకి ఎన్నో రకాలుగా ఆలోచించి వాళ్ళకి లాభం ఉందంటేనే వస్తారు. దాంట్లో ఏం అనుమానం లేదు, నేను దాన్ని తప్పు పట్టడం లేదు. కానీ ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇక్కడున్న ప్రజల ఏం కోరుకుంటా ఉన్నారు, ఈ ప్రజల ఇబ్బందులు ఏంటి, ఎందుకు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, దాన్ని వారు సానుకూలంగా పరిశీలన చేయాలి. కంపెనీ ఏముంది, కంపెనీకి దానికి ఎక్కడైతే లాభం ఉంటుందో, ఎక్కడైతే దానివల్ల ఆదాయం వస్తుందో దానికి ఆటోమేటిక్గా వాళ్ళు ప్రయారిటీ ఇస్తారు. రాబో రోజుల్లో మీ మద్దతు గ్రామస్తులకు ఎలా ఉంటుందంటారు? ఈ ప్రాజెక్టు తరఫున మీరు ఎటువంటి పోరాటాలు సిద్ధమవుతున్నారు? అలా ఇవాళ ఏదైతే ఇక్కడ ప్రజలు, ఇక్కడున్న రైతులు, ఇక్కడున్న దీనిపైన ఆధారపడిన వాళ్ళందరూ ఏదైతే చెప్తారో వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా మేము తీసుకొని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తెస్తాం. ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. కలిసి స్పష్టంగా ఇవాళ ఇక్కడున్న ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు, దాన్ని మీరు గమనించాలి. మేము ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పోతాము, లేదంటే పోలీసులు పంపుతాము, అధికారులు పంపుతాము, అందరం పంపించి ఇచ్చేస్తామంటే అది సరైనది కాదు. దాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తాం. ఎంత దూరమైనా సరే ప్రజల అభిష్టం మేరకే జరగాలి. ఉదాహరణకి అమరావతి ప్రాంతంలో దాదాపు 30,000 ఎకరాల పైనగానే వారు సమీకరించారు. అక్కడ ప్రజలు కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు. అందుకోసమే కదా అది 3 రాజధానుల పేరుతో రాజధాని నిర్మాణం కాదంటే అక్కడున్న రైతులందరూ కూడా వాళ్ళు పాదయాత్రలు చేశారు.
పెద్ద ఎత్తున పోరాటాల్లో పాల్గొన్నారు, కంటిన్యూగా పోరాటం చేశారు, గవర్నమెంట్ మారేంత వరకు పోరాటం చేశారు. ఎందుకంటే వాళ్ళు మాకు దీనివల్ల ఉపయోగము, రాజధాని ఇక్కడ రావడం వల్ల మాకే కాకుండా రాబోయే తరాల్లో మా భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడుతుంది, ఆదాయం వస్తుంది, రేట్లు పెరుగుతున్నాయని చెప్పి వాళ్ళు సహకరించారు. కాబట్టి మేము కూడా దానికి అండగా నిలబడ్డాము. కానీ ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు, వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఏమంటే కంపెనీ వారి కోసము, వారి ఆదాయం కోసము, లేదంటే వారి బాగోగుల కోసము ఇక్కడ రైతుల పొట్ట కొడతామంటే మాత్రం అనుమతించేది లేదు. ఖచ్చితంగా పోరాడతాం. ఇది ఇక్కడున్న పరిస్థితి. రాబో రోజుల్లో ఎటువంటి పోరాటాలకైనా సిద్ధమవుతామని చెప్పేసి సిపిఐ రామకృష్ణ గారు చెప్తున్నారు. అదేవిధంగా గ్రామస్తుల యొక్క అభిష్టం మేరకు, ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజల యొక్క అభిష్టం మేరకే ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రామ్జీతో శౌరి, ప్రకాశం.